మనం సభా ప్రాంగణంలో ఉన్నాం. చాలా మంది కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అతిథులు కూడా కేటీఆర్ కూడా ఇక్కడ రాబోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించే ప్రయత్నం చేయబోతున్నారు. చాలా మంది కార్యకర్తలు కూడా మేమున్నామంటూ అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? 25 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించబోతుంది. చాలా మంది కూడా తరలి వస్తున్నారని కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఎట్లా చూస్తారు ఇది? కేసీఆర్ గారు ఉద్యమ కాలం నుండి కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టిన కానుంచి ఇలా 2025 వరకు అంటే 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరకు అనేక రకాలుగా అనేక పొజిషన్లో ఆయన విధులు నిర్వహించారు. ప్రజల కోసం ఎప్పుడు చూసినా మనం ఎన్నోసార్లు గమనించడం కేసీఆర్ గారి నడవడిక, కేసీఆర్ గారి ఆలోచన విధానాలు ఎప్పుడు చూడు జనాల కోసం, పేద ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆయన పడడం జరిగింది. మనం అందరం చూస్తూ ఉన్నాం. గత 25 సంవత్సరాల కానుండి ఈ 25 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఉద్యమ చరిత్ర, 10 సంవత్సరాలు రాజకీయ పరిపాలన, ఈ 16 నెలల నుంచి ప్రతిపక్షంలో కూడా ఏ పొజిషన్లో ఉన్నా రాజు ఎక్కడ కూర్చున్నా రాజే అన్నట్టు ప్రజలకు ఎప్పుడూ కూడా దూరం కాకుండా ఎప్పుడూ చూడు ప్రజల మనసుల్లో కేసీఆర్ ముద్ర పడిపోయింది. గత 25 సంవత్సరాల కానుంచి ఇలా 16 నెలలకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదన్న చేదు నిజాన్ని ఇలా జనాలు జీర్ణించుకోలేక దేశంలో ప్రపంచంలో మరీ ఎక్కడ లేని విధంగా ఒక 16 నెలల్లో ఒక ముఖ్యమంత్రి మీద, ఒక గవర్నమెంట్ మీద ఇంత వ్యతిరేకత రావడం ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. స్వచ్ఛందంగా ఇలా బండి కట్టి అన్న ఒక పాట వెనుకటైతే నైజాం రాజును ఎట్లయితే మనం తరిమికొట్టిర్లో ఇలా రేవంత్ రెడ్డిని తరిమికొట్టడానికి జనాలంతా ఇలా మనం పిలుపు ఇవ్వకున్నా కూడా ఎన్నడూ సభ మాకేమైనా పెడుతున్నారా, మేమే వెహికల్ తీసుకొని రావాలా అన్న విధంగా ఊర్లలోకి వెళ్తే జనాలు అంత ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఇలా బయటకు వస్తున్నారు, ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు చెప్పిర్రో, ఆయన ఏదైతే చెప్పిర్రో సభలలో అదే జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణ రాష్ట్రం చెడిపోతుంది, ఏ విధంగా చెడిపోతుంది అనేది కేసీఆర్ గారు ఎట్లయితే ఎలక్షన్ల ముందు చెప్పిర్రో ఆయన అక్షర సత్యం. ఒక బ్రహ్మ గనక రాస్తే నిజం జరుగుతుందని జనాలు ఎట్లా నానుడి ఉందో ఇలా కేసీఆర్ గారు చెప్తే వాస్తవానికి అదే జరుగుతుంది. జనాలు అది జీర్ణించుకోలేక ఇలా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేక కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడా ముఖ్యమంత్రి అవుతారా అన్న ఆతృతతోటి ఈ సభకు వస్తే కనీసం రేవంత్ రెడ్డికి చెంపపెట్టులా ఉంటుందన్న ఉద్దేశంతో ఎంత ఎండలు కొట్టినా కూడా ఇలా నిన్ననే చూసినాం నర్సంపేట పెద్ద సుభాష్ రెడ్డి గారికి వృద్ధులు వాళ్ళ యొక్క పింఛన్ని ఒక నెల పింఛన్ని ఇచ్చి మరీ చందాలు వేసుకొని ఇలా సభకు రావడానికి సంసిద్ధమైనరు. చూసిర్రు అడుగడుగున ప్రతిపక్షాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా, ఎన్ని విధాలుగా వాళ్ళు చేయాల్సిన పోలీసు బలగాన్ని రాజ్యమేలుతున్నా కూడా ఇలా కేసీఆర్ గారి మీద అభిమానం ఎక్కడా తగ్గలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే జైలు, సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే బెయిలు. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేసింది, ప్రజలను చాలా గొప్పగా చూసుకున్నప్పుడు ప్రజలు ఎందుకు మరి తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ కోటేయాల్సి వచ్చింది? ఎప్పుడైనా జనాలు ఆశావాహులు. కేసీఆర్ గారు ఇన్ని రోజులు పట్టాలు ఇచ్చిర్రు, ఇన్ని రోజులు పింఛన్ ఇచ్చిర్రు, నీళ్ళు ఇచ్చిర్రు. ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు కాకమ్మ కోరికలు, గొంతమ్మ కోరికలు చెప్పిండు. జనాలను ఊహల పల్లకిలలో ఊరేగించిండు, ఆశల పల్లకిలలో ఊరేగించి ఇలా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏం చెప్పిండు? 4,000 పింఛన్ ఇస్తా, 6,000 వృద్ధులకు ఇస్తా, జాబులు నేను సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, నీళ్ళు ఇస్తా, నిధులు ఇస్తా, రైతు బంధు ఇస్తా, నువ్వు 10,000 ఇచ్చినావు నేను 15,000 ఇస్తా అని ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలో అన్ని విధాలుగా 2 లక్షలు ఒకటే టర్మ్ నేను రుణమాఫీ చేస్తా, ఇవన్నీ కోరికలకు ప్రజలు రైతులు అమాయకులు ఇన్ ద సెన్స్ నమ్మిళ్ళు. ఒకసారి మార్పు అనేది చూద్దాం. కేసీఆర్ గారిని ఒక 10 ఏళ్ళు చూసినాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి చూద్దాం అన్న ఉద్దేశంతో వేసిలే తప్ప ఎవరి మీద అభిమానంతోటో లేకపోతే ఏదో ఉద్ధరిస్తారనో కాదు. ఆ ఆశలతోటి చేస్తాడేమో అన్న ఉద్దేశంతో చేసిర్రు. కానీ ఎక్కిన సంవత్సరం లోపే వీళ్ళు ఏం చేయలేరన్న నిజాన్ని గ్రహించి ఇలా నాలుక గరుచుకునే పరిస్థితికి ప్రజలు కూడా పదే విఫలం ఎందుకు అవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళ అంటే అధికారిక లోపమో లేకపోతే చేయలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది అనుకో? పరిపాలన దక్షత మీద అవగాహన లేకపోవడం, విధి విధానాలు ఏంటి వాటిని ఎట్లా అమలు పరచాలన్న ముందు చూపు లేకపోవడం, అడ్డగోలుగా మీరే చూస్తున్నారు పేపర్లలో. ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మినిస్టర్ ఛాంబర్ ముందుకు పోయి ధర్నాలు చేసి పరిస్థితికి వచ్చింది. కాంట్రాక్టర్లు కానీ అంటే ఎంత పెద్ద ఎత్తున దందా జరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తున కమిషన్లతో బతుకుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఇవాళ కాంగ్రెస్ లీడర్లు కూడా డిసైడ్ అయ్యారు ఈ టర్మే మనం మళ్ళీ రాము, ఉన్నప్పుడే దండుకోవాలన్న విధంగా ఎవరికి దోషినంత వాళ్ళు దండుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రజల పరిపాలన మీద వాళ్ళ దృష్టి లేదు. అస్తమానం వాళ్ళు ఎట్లాగో మళ్ళీ రాము, ఇదే చివరి అవకాశం అన్న విధంగా వాళ్ళు దండుకోవడానికి మాత్రమే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తున్నారు. చేయాలంటే కూడా 20% కమిషన్ ఇస్తేనే పనులు చేస్తారని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలే ప్రత్యక్షంగా చెప్తున్నారు. మరి నిజంగా అట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముంగడి పోయి సెక్రటరియట్కి పోయి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అది మనం కల్లారా మీడియాలో చూసినాం. ఇవాళ జనాలు కూడా గమనిస్తూ ఉన్నారు. అప్పుడేం పనులు జరిగినాయి, ఇప్పుడేం పనులు జరిగినాయి. కేసీఆర్ గారు అన్ని విధాలుగా జనాలను ఆదుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన సేవను జనాలు మర్చిపోలేక ఇలా కేసీఆర్ గారిని చూడాలన్న తాపత్రయంతో ఇవాళ 32-34 సెంటిగ్రేడ్స్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా ముతక అందరు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని ఇలా సభకు తరలి వచ్చే పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం జనాలల్లా. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా చెప్పారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో కూడా లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా మీరు? మన అందరం చూసినామండి, గత 20 సంవత్సరాల కానుండి చూస్తూనే ఉన్నాం. ఇవాళ పార్టీ పెట్టినప్పుడు కూడా పుబ్బల పుట్టింది, ఇది అయ్యేది కాదు, ఈ బక్కపలచనంతో ఏమవుతుందని మనం ఎన్నో విధాలుగా చూసినాం, ఎన్నో ప్రెస్ మీట్లు చూసినాం. మహాలు ఉన్నారు అప్పుడు. ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే తట్టుకొని నిలబడి అన్ని ఢిల్లీ నొప్పించి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. ఎవరో ఇవాళ వచ్చి రేపు పోయేటోళ్ళు ఇలా వాళ్ళే డిసైడ్ అయి ఉన్నారండి. ఇవాళ వచ్చి రేపు పోతాం, మళ్ళీ ఎట్లా మాకు అధికారం రాదు, మళ్ళీ ఒక 10-20 సంవత్సరాల దాకా మళ్ళీ మేము అధికార పీఠం ఎక్కాము అన్న 20 సంవత్సరాలకు సరిపడా సంపాదించుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. పరిపాలన దృష్టి లేదు వాళ్ళకు, పరిపాలన చేద్దామన్న ఆకాంక్ష కూడా లేదు. ఇలా మంచి పనులు చేసి మంచి జనాలలో మంచి పేరు తీసుకొద్దామన్న ఆలోచన లేదు. సో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, కేసీఆర్ గారి చరిత్ర మనం గత 25 ఏళ్ల కానుండి చూస్తున్నాం. ఇవాళ 16 నెలలకే జనాలంతా ఇలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఒక సొంత మనిషిని కోల్పోయిన విధంగా, మన ఇంట్లో మనిషిని మనం కోల్పోయిన విధంగా కేసీఆర్ గారు ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. చూస్తారు మీరు, ఇప్పుడు 16 నెలలు కాదు, వాస్తవానికి గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంటుందా లేదా వాళ్ళే స్వచ్ఛందంగా దిగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు చూసిర్రు, వద్దన్నారు. ఇప్పుడు 15 నెలల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిర్రు. రెండు కూడా ప్రజలు విసిగిపోయారు. ఖచ్చితంగా ఆల్టర్నేట్గా బీజేపీ పార్టీ ఉన్నది. ఇక బీజేపీ పార్టీ వచ్చే రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందని కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఈ మత పిచ్చి లేపే పార్టీలను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ లేదు. తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు, చాలా విజ్ఞులు, ఐక్యత ఉన్న ప్రజలు. అది మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం రోడ్ల మీద వంట వార్పు భరోసా కేసీఆర్ గారి మాటే వేదంగా ఇలా ముందుకు కదిలి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం. వీళ్ళ కాకమ్మ కథలకి ఇవి వచ్చేది కాదు, అది పోయేది కాదు. ఈ బీజేపీ పార్టీ అది కలలు గంటనే ఉంది. గత 15 ఏళ్ల కానుండి కలలు గంటుంది, ఇంకా 10 ఏళ్ళ గంటనే ఉంటుంది. అది కళల వరకే పరిమితమైతే తప్ప కేసీఆర్ లాంటి ఒక ఐకాన్ని వాళ్ళు చిన్న చూపు చూసినంత మాత్రాన ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది తప్ప దానికి ఆకాశానికి ఏం కాదు. ఆకాశం అంతటి మహాన్నత్యం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు అనే మాటలకు కానీ ఇవాళ మీరు చూసిళ్ళు, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఇవాళ బీఆర్ఎస్ను బొందబెట్టింది, పెడదామని ఆలోచిస్తున్నది. కానీ అవి వాళ్ళ ఊహలకు మాత్రమే అంకితం అవుతాయి. ఇలా జనాలలో ఉండాలండి. ఇలా లీడర్లు ఏమున్నది, వాళ్ళ పద్ధతి కోసం ఇలా 4 మాటలు చెప్తారు పోతారు. ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేటం ఇచ్చేది ప్రజలు. ఇది ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కూల్చాలని పదే కూడా ప్రయత్నాలు చేస్తుంది, పదే విఫలమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందా, కూలగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకుంటున్నారా? కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు, అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు. వీళ్ళు ఏదో ప్రజల దగ్గర సానుభూతి కోసం పదే కూల్స్తారని వాళ్ళు ఇంకా కూల్స్తలేరని ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా కేసీఆర్ లాంటారు వచ్చి మా ఎప్పుడు తీసుకపోతే బాగుండు, మేము పరిపాలించలేకపోతున్నాం, కనీసం స్వచ్ఛందంగా దిగిపోయాకంటే ఆయన వచ్చి మమ్మల్ని ఏదైనా డిస్టర్బ్ చేసి కూల్తే బాగుండన్న ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్ గారు అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, కూల్చే పరిస్థితి లేదు. జనాలే స్వచ్ఛందంగా రోడ్ల మీద ఉరికిచ్చే పరిస్థితులు వచ్చినాయి. నిన్న మొన్న మనం చూసినాం, ములుగులో సీతక్కకు కూడా మొన్న ఎదురైన పరిస్థితులు చూసినాం. అక్కడక్కడ ఎమ్మెల్యేలు మొన్న జూపల్లి కృష్ణారావుకు జరిగిన పరిస్థితులు చూసినాం. ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేసే పరిస్థితులు వచ్చినాయి. ఇంకెక్కువ కాలం ప్రజల్ని అదుపు చేయలేక కేసీఆర్ గారి మీద నెప్పడం తప్ప కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కూల్చుతాం అనేది వాళ్ళ ఊహ అంతే. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నిటికీ బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరోపక్క మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. అదేవిధంగా హెలికాప్టర్ పర్యటనలో బిజీగా మంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతగా ఏం చెప్తారు ఈ విషయంలో?
చూసినామండి. ఇప్పుడు సొంత ఖర్చులు ఎక్స్పెండిచర్స్ పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో మనకు వెళ్తలేదంటే ఏం చేస్తాము, రూపాయి తక్కువ ఖర్చు పెట్టుకొని రెండు బట్టలు కొనుక్కునే కాడ ఒక జత బట్టలతోటి ఎలదీస్తాం. కానీ ఇక్కడ ఏమున్నది, దానికి వ్యతిరేకంగా ప్రతి మినిస్టర్కి హెలిఫ్యాడ్స్ కావాలి. ప్రతి మినిస్టర్కి ఇవాళ నిన్ననే చూసినాం మనం, సభ ఎక్కడో సభ స్థలం ఎక్కడో ఎంత కంట్రోల్ ఉన్నదంటే వాళ్ళ హెలిఫ్యాడ్ ఉన్న హెలికాప్టర్లో ఉన్న పైలట్ కూడా వాళ్ళ మాటిన పరిస్థితి లేదు. స్వాగత తోరణం కూలిపోయి నిన్న పోలీసులకు ప్రజలకు దెబ్బలు తాకిన పరిస్థితి మనం చూసినాం నిన్న నిజామాబాద్ జిల్లాలో. అంటే వాళ్ళు పరిపాలన దక్షతనే కాదు, సొంత వాళ్ళ డ్రైవర్ కూడా వాళ్ళ మాటిన పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే ఒక వ్యక్తికి కనుక మన ఔన్నత్యం కానీ గౌరవం కానీ ఆయన చేసే క్యాలిబర్ ఉన్నప్పుడు ఎవరైనా మాట వింటారు. ఇవాళ పరిస్థితి ఎట్లున్నది అంటే ఎవరికి వారే, కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలు పెడితే మినిస్టర్ దాకా ప్రతి ఒక్కరు నాకేంది ఎవరు చూడు చేయి చాపడమే తప్ప ప్రజలకు ఒక 4 పనులు మంచిగా చేద్దాం, ₹1 మేలు చేద్దామన్న ఉద్దేశం ఎక్కడా లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఇక ఇట్లాంటి ప్రభుత్వం రాదు కూడా. ఎట్లాగో మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. ఖచ్చితంగా 20-25 సంవత్సరాలు కేసీఆర్ గారి యొక్క మాట వినకపోవడం వల్ల ఇలా ప్రజలు బాధపడుతున్నారు. అది ఈ సభ ద్వారా వాళ్ళు తెలియపరచడానికి తండోపతండాలుగా కదిలి వస్తున్నారు.